సార్ అటు ఎన్‌కౌంటర్స్ జరిగిన తర్వాత కూడా మావోయిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాల్ని, వాళ్ళ బాడీస్‌ని ఫ్యామిలీస్‌కి ఇవ్వట్లేదని ఒక గొడవ కూడా జరిగింది. ఇప్పుడు 'కేశవరావు' గారిది ఇవ్వలేదు. 'సుధాకర్' గారిదైతే ఇవ్వడం జరిగింది. సో, దీని వెనకాల కూడా ఏమన్నా వ్యూహం ఉందా? ఎందుకు ఏం ఇవ్వకపోవడానికి లేదులే. కారణం ఏంటి? ఏంటంటే ఇప్పుడు రాజ్యము ఒకసారి హింసకు పాల్పడడం మొదలుపెట్టిన తర్వాత రాజ్యానికి హద్దులు ఉండడం చాలా కష్టం. రాజ్యానికి ఉండే హద్దులు చట్టబద్ధ పాలన. రాజ్యానికి ఉండేటువంటి పరిమితులు రాజ్యాంగం. రాజ్యాంగము రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధ పాలన. ఇవి రెండు రాజ్యం పక్కకు పెట్టి మేము ఒక ఉద్యమాన్ని ఇచ్చేస్తామని రాజ్యం అంతా పోయిన తర్వాత ఈ బలప్రయోగం చేసేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కానీ పారామిలిటరీ పారాబలగాలు వాళ్ళకు ఒకసారి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళు ఒక శత్రువుతో పోరాడుతున్నట్లే పోరాడుతున్నారు. అయితే సాధారణంగా మనకు మన నాగరికతలో మన సంస్కృతిలో మనిషి చనిపోయిన తర్వాత మనిషి బతుకున్నంతకాలం మీరు మనిషిని ద్వేషించవచ్చు, కానీ శవమే ఉంటుంది. శవంలో మనిషి లేడు, శవమే ఉంది. కనుక ఆ శవాన్ని కూడా ద్వేషించడం అనేది అంటే మనలాంటి వాళ్ళకు చూస్తే రాజ్యము తన స్వభావాన్ని మారుతూ మారుతూ ఇట్లా అమానవీయంగా ఇలా మారింది. శవాలు ఇవ్వకపోవడం ఏంటి? బంధువులు వచ్చాక కూర్చొని మా బాడీ శవం మాకు ఇవ్వండి, మేము అంత్య సంస్కారం చేస్తాం సార్ అని అంటే, మరి బాడీని ఇవ్వకపోని ఇది కొత్త డెవలప్మెంట్. ఇంతవరకు మనకు 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో బాడీ ఇవ్వకపోవడం అనేది ఎప్పుడు జరిగేది. ప్రభుత్వమే ఒకవేళ ఎవరైనా చనిపోయినా వాళ్ళు అనౌన్స్ చేసి మీరు వచ్చి తీసుకుపోండి అని కుటుంబాలను అడిగిన సందర్భాలు చూసాం. కానీ కుటుంబాలు వచ్చిన శవాన్ని ఇవ్వనటువంటి ఇది కొత్త సందర్భం, ఇది కొత్త మార్పు కూడా. ఇది రాజ్యానికి తర్వాత రాజ్య స్వభావానికి ఇది మంచిది కాదు. సమాజానికి కూడా ఇట్లా ప్రవర్తించడం ఏదైతుందో మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని ద్వేషించేదాకా వెళ్ళి బంధువులు వచ్చినా తల్లిదండ్రులు వచ్చినా మేము శవం ఇవ్వము అనేటువంటిది ఏదైతుందో, ఈ అమానవీయమైనటువంటి సంస్కృతి ఏదైతుందో అది మొత్తంగా దేశ సంస్కృతి మంచిది కాదు, సమాజ భవిష్యత్తు కూడా మంచిది కాదు. సార్ అంటే ఈ ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత ఒక చర్చ అయితే అందరిలో కూడా నెటిజన్స్‌లో గానివ్వండి, నార్మల్ గానివ్వండి ఒక చర్చ స్టార్ట్ అయింది. అసలు మావోయిస్టుల అవసరం ఇప్పుడు ఉందా? అంటే పల్లెటూళ్ళ వైపు నుంచి కూడా డెవలప్‌మెంట్స్ చూస్తున్నారు. అందరూ కూడా టెక్నాలజీ జాబ్‌లంటూ ఇలా తిరుగుతున్నారు. ఇప్పుడు మావోయిస్టుల అవసరం ఎవరికుంది? అసలు ఉందా? అంతకుముందు వేరే పరిస్థితుల్లో ఉంది. అందుకే మావోయిస్టులు పుట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు గదా! పూర్తిగా నాశనం అయ్యాయి గదా! అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో, దానికి మీరేం అంటే చెప్తారు అది సార్? ఆదివాసిని అడగాలి. హ్మ్. అది మనని అడిగితే మనకు తెలియదు. కానీ ఆదివాసీలు ఎందుకు అసలు ఈ ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నారు, లేదా ఇంతకాలంగా ఉద్యమాలు ఎట్లా నిలబడ్డాయి, ఎవరు దీని వెనుకున్నారు, దీని సపోర్ట్ స్ట్రక్చర్ ఏమిటి అనే ప్రశ్నలు కూడా అడగవలసి ఉంటుంది. అడిగినప్పుడు జడ్జి గారు వేసిన ప్రశ్న ఏదైతే అవసరమా కాదా, అవసరం లేకపోతే అదంతకదే కూలిపోతుంది. ఒక అవసరం లేనటువంటి ఏ వ్యవస్థ కూడా ఉద్యమం కూడా ఎక్కువ కాలం నిలబడదు కదా. హ్మ్. ఒకవేళ జడ్జి గారి అసెస్మెంట్ ప్రకారం అవసరం తగ్గిపోయిందంటే ఉద్యమము మీరు ఇంత వెళ్ళి ఇంత చేయవలసిన అవసరం లేదు. అదంతకదే ఉద్యమాలు ఇప్పుడు ఎప్పుడైనా కొన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఉద్యమాలు తమ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే అయిపోతాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనుకోండి, తెలంగాణ ఉద్యమం ఎంతో కాలంగా నడుస్తున్నది. 52 నుంచి నడిచింది. తీరా తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమాలు ఆగిపోతాయి. కనుక ప్రజలు చేస్తున్నటువంటి ఒక ఉద్యమానికి సమాజము స్పందించి ఆ ఆకాంక్షలు ఏమిటో వాటికి స్పందించినప్పుడు వీళ్ళ అవసరం ఉండదు. కనుక వీళ్ళ అవసరం ఉందా లేదా అని ఛత్తీస్గఢ్ ఏరియాలో వెళ్ళి ఆదివాసిని అడిగి వీళ్ళు ఉండాలా లేదా అనేటువంటి అడిగితే ఏదో ఒక టీవీ ఛానల్లో అడిగితే వాళ్ళు అంటున్నారు వీళ్ళు పోతే మాకు రక్షణ ఏమిటని. ఆదివాసి మాకు రక్షణ ఏమిటి అంటున్నారు. రాజ్యం ఆ రక్షణ ఇవ్వగలం అనే విశ్వాసాన్ని ఇవ్వగలగాలి. వాళ్ళు ఉన్నారు, మనం చూసుకుంటారు అనే విశ్వాసాన్ని ఇవ్వగలగాలి. ఆ విశ్వాసం ఎంతకాలము ఆదివాసీలు లేకపోతే 200 ఏళ్ళ నుంచి ఎందుకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళ పోరాటం కాదు కదా. ఇంత సుదీర్ఘమైన పోరాటము ఎందుకు ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతుందని ప్రశ్న దగ్గర మొదలైతే జడ్జి గారు కూడా దాని మూలాల్లోకి వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించండి, ఈ వాయిలెన్స్ ఆగిపోతుంది, కాంటెక్స్ట్ మారిపోయింది అన్న దానికంటే కూడా అసలు మూలాలు ఇంకా ఎక్కడ ఉన్నాయనేటువంటి ప్రశ్న మనం అడిగితే దానికి సరి అయినటువంటి పరిష్కారం ఎక్కడో దొరుకుతుంది. అంతేకాని ఇది కాంటెక్స్ట్ ఎట్లా మారిందంటే ఆ ఎకనామిక్ కాంటెక్స్ట్ మారిందా లేదా, ఇంకా న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత మనకు వనరులు అవసరం ఎక్కువబడింది, లాభాలు చేసుకోవాలి, ప్రపంచంలో అతి సంపన్న దేశం కావాలి
అనేటువంటి ఒక వలయంలో పడిపోయాం మనం. ఈ వలయంలో పడ్డ తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో మనం ఇంత అగ్రెసివ్గా పోవలసే ఉంటుంది. అయినప్పుడు ఆదివాసులు దాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటారు. కానీ మీరు అడగాల్సిన అవసరం ఏంటంటే ఆదివాసీ ప్రాంతాల్లో మనం తీసుకోవాల్సిన ఖనిజాలు ఏవైతుందో ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటున్నాము, దేని కొరకు, దానికి ఆదివాసులను మనం ఎందుకు ఒప్పించలేకపోతున్నాం అనే దగ్గర అయితే జడ్జి గారికైనా ఈ మొత్తం సమస్య యొక్క మూలాలకు వెళ్ళగలిగిన ఒక అంటే ఆయన ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆయన న్యాయంగా ఏమిటనేది న్యాయపరంగా చూసి రాజ్యాంగపరంగా చూసి ఒకవేళ ఆయన స్పందిస్తే అది ఒక్కటి మార్పు ఏంటంటే టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఇవాళ రాజ్యం చేతిలో మనం ఇజ్రాయెల్ని చూస్తున్నాం. అలాగే మీరు యుక్రెయిన్ లాంటి ఒక ప్రాంతం రష్యాకు ఉన్నటువంటి బలం తక్కువ. అది ఒక కాలంలో అది అమెరికాకు ప్రత్యర్థి, అంటే ఒకే ఒక ప్రత్యర్థి రష్యా అని చూసాం మనం. ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే హమాస్ మీద దాడే కాదు, హిజబుల్లా మీద దాడి చేయాలంటే హిజబుల్లా నాయకుడు ఒక సభలో కూర్చుంటే సదస్సులో అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి హిట్ చేశారు. అంటే టెక్నాలజీ మీరు ఎక్కడున్నారో అక్కడ కనుక్కోవడానికి డ్రోన్స్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త ఆయుధాలు వచ్చాయి. కనుక ఆ కాంటెక్స్ట్ మారింది. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ సాయుధ పోరాటము వీళ్ళకుండే ఆయుధాలు రాజ్యానికి ఉండే ఆయుధాల మధ్యన చాలా తేడా వచ్చింది. కనుక ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇంత మారి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చి ముఖ్యంగా అసలు ఈ తుపాకులు, తర్వాత ఆయుధాలు, తర్వాత ఇవేవైతే వచ్చాయో ఆ కాంటెక్స్కు ఏ పోరాటమైనా దాంతో సరితూగడం కానీ దాన్ని ఎదుర్కోవడం కానీ చాలా కష్టం. ఆ కాంటెక్స్ట్ మారింది. కానీ నిజంగా ఆదివాసుల యొక్క పరిస్థితి మారి నిజంగా ఆదివాసులు హాయిగా జీవిస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి. అయినప్పుడు ఇలాంటి ఉద్యమాలు అవసరం ఏమిటనేది అది వేరే సమస్య. కానీ నిజంగా సమస్యలు పరిష్కారం అయ్యావా అనేటువంటి క్వశ్చన్ అడిగితే కాంటెక్స్ట్ ఉందా లేదా అనేది ప్రాణ నష్టం లేని, హింస లేని ఒక సామాజిక వాతావరణం, ఒక రాజకీయ వాతావరణం దేశంలో కావాలి. కనుక ఇది తాత్కాలికంగా అటు ఇటు ఒకవేళ ఈ పార్టీ మొత్తం మేము దాన్ని అంతం చేస్తామన్నా, వీళ్ళు ఒకవేళ పోలీసు అధికారుల మీద దాడి చేసినా ఇది ఒక పాసింగ్ ఫేజే. ఇది ఇక్కడ ఆగదు అనేది స్పష్టమే. ఆపాలంటే ఏం చేయాలి? అటు నష్టం ఆపాలంటే ఏం చేయాలంటే శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చల్లో మూల కారణాలకు వెళ్ళాలి. మూల కారణాలని రాజ్యం అడ్రస్ చేయాలి. ఆ కారణాలను సమస్యలు మనం ఒకవేళ పరిష్కారాలు కనుక్కోగలిగితే బహుశా ఇటు అయినా అటైనా ప్రాణ నష్టం లేని ఒక శాంతియుతమైన ఆదివాసీ ప్రాంతాలు అప్పటికైనా సాధ్యం. అది మన రాజ్యాంగంలో రాసుకున్నాం. వాళ్ళకి ఆదివాసులకు మనం వాగ్దానం చేశాము. రాజ్యాంగం చెప్పినట్లయినా మనం నడుచుకుంటే రాజ్యాంగంలో రాయడానికి కూడా కారణం అదే, ఒక శాంతియుతమైనటువంటి ఆదివాసీ ప్రాంతం అని రాసుకున్నాం. కనుక దాని కొరకే ఇవాళ సమాజంలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. అందరూ కూడా స్పందించాలి. సమాజం మీద ఏదో వాళ్ళ మధ్యన ఘర్షణ అని అనడానికి లేదు. సమాజం ఇది తన సమస్యని అనుకోవాలి. అనుకొని విస్తృతంగా సమాజంలో ఒకవేళ స్పందన వస్తే బహుశా ఎక్కడో ఒక చోట ఈ హింస ఏదైతుందో తీవ్రత కొంత తగ్గుతుంది.